చంద్రబాబు నోరు తెరిస్తే చాలు అన్ని అవాస్తవాలు, అన్ని అబద్ధాలు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గోరంతా కూడా ప్రజలకు మంచి చేయలేదన్నది సత్యం. ఆంధ్రప్రదేశ్ మొదటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను అధికారంలోకి రాగానే చెత్తబుట్టలో పడేశారు. అలాంటి చంద్రబాబు తనదైన మాయఫెస్టోతో మరోసారి మోసానికి సిద్ధమయ్యారు. ప్రజలంటే చులకన, పెత్తందారులంటే ప్రేమ. ఇది 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తీరు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల ఆయన వ్యవహరించిన తీరుతో 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబు చాలా కాలం దొరకకుండా తప్పించుకున్నారు. అయితే అన్ని రోజులు ఒక్కలా ఉండవు. ప్రస్తుతం అనేక కేసులు చంద్రబాబును వెంటాడుతున్నాయి. దీనికి తోడు 2014 నుంచి 2019 వరకు పాలన చేసిన ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఆ విషయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు జనసేన, బీజేపీతో కలిసి పొత్తుల జిత్తులతో మళ్లీ జనంలోకి వస్తున్నారు. అమలు కాని హామీలతో ఒక కిచిడి మేనిఫెస్టోను తయారు చేసుకుని మరోసారి వంచనకు సిద్ధమయ్యారు. ఏ సర్వే తీసుకున్నా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. తానొక్కడే ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమే అని తెలుసుకున్న ఆయన 2014లో పొత్తులో ఉన్న మిత్రులనే మరలా కలుపుకొని మరోసారి ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు చేసిన మోసంపై ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మరోసారి మోసం చేయడానికి బాబు తయారయ్యాడు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేదేమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకి ఏం గుర్తుకొస్తుంది అని అంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి. 2014 ఎన్నికల సమయంలో బాబు మాటలు కోటలు దాటాయి. రైతులకు రుణమాఫీ చేసి మొదటి సంతకం చేస్తానన్నారు చంద్రబాబు. గెలవగానే 87,612 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన మాటను అధికారంలోకి రాగానే గట్టున పెట్టేశాడు. రైతులకు ఎగనామం పెట్టాడు. అంతేకాదు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. మహిళా రక్షణకు విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దేవుడెరుగు. విజయవాడలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపి మహిళా లోకాన్ని బెంబేలెత్తించాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు ఖాతాల్లో వేస్తానని 2014 మేనిఫెస్టోలో ప్రకటించాడు చంద్రబాబు. ఆయన పాలనను ఒకసారి పరికించి చూస్తూ ఆడపిల్లలు పుట్టిన తల్లుల ఖాతాల్లో ఒక్కరికి కూడా బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసిన దాఖలాలే కనిపించవు. ఎన్నికల ముందు ఇచ్చిన 600కు పైగా హామీలను అటకెక్కించిన ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు 2014 ఇచ్చిన మేనిఫెస్టోలు పేజీ నెంబర్ 16, పేజీ నెంబర్ 17 2 అక్క చెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నాను అని చెప్పి హామీలు ఇచ్చాడు. 2014లో ఇదే ముగ్గురు కలిసి మీటింగులు పెట్టి ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 2వ సంతకం చేస్తుంది అన్నాడు. పొదుపు సంఘాలు రుణాలు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీ స్త్రీలకు 10,000 రూపాయలు అందజేస్తామన్నారు. పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు. 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ల మీద 100 రూపాయలు సబ్సిడీ, అంటే సంవత్సరానికి 1,200 రూపాయలు సబ్సిడీ, 5 ఏళ్లలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు. హై స్కూల్లో చదువుతా ఉన్న పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి అనే పథకం తీసుకువచ్చి ఆర్థిక స్వావలంబన ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా కేవలం అక్క చెల్లెమ్మలకు సంబంధించిన 9 పథకాలకు సంబంధించిన అంశాలు. చంద్రబాబు ఆదేశాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై కేసులు వేశారు పచ్చ బ్యాచ్ కు చెందిన కుట్రదారుడు. దాంతో అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నా, గవర్నమెంట్ బడుల్లో నాడు నేడు కార్యక్రమం అమలు చేయాలన్నా, ఇంగ్లీష్ మీడియం తేవాలన్నా యుద్ధం చేయాల్సి వచ్చిందని అన్నారు సీఎం వైఎస్ జగన్. అయినా వెనకడుగు వేయకుండా పనిచేశామని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఈబీసీ నేస్తం పథకం అమలు సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదవాడి భవిష్యత్ మారాలన్నా
అవ్వ తాతలకి ఇంటికే పెన్షన్ వచ్చి ఇవ్వాలన్నా, అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులు గొప్పగా కొనసాగాలన్నా, రైతన్నల ముఖంలో చిరునవ్వు కనపడాలన్నా, వ్యవసాయం ఒక పండుగగా జరగాలన్నా, ఏమి జరగాలన్నా కూడా ఇలా బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం, ఇవన్నీ జరగాలన్నా ఒక వాలంటీర్ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అవ్వా అని చెప్పి ఒక మనవరాలిగా ఒక మనవడిగా పెన్షన్ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా, ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మాత్రం మర్చిపోవద్దండి. 2014లో జట్టు కట్టిన పార్టీలే ఇప్పుడు మరలా పొత్తు కుదుర్చుకున్నాయి. వైఎస్ జగన్ సంక్షేమ అభివృద్ధి పాలనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తూ ఆయన ప్రభుత్వానికి ప్రజాదరణ పుష్కలంగా లభించడంతో రాబోయే ఎన్నికల్లో ఢీకొట్టడం కష్టమేననే విషయం తెలుసుకున్న బాబు మరలా 10 ఏళ్ల క్రితం కుట్రలకు, మోసపూరిత వాగ్దానాలకు పదును పెట్టారు. బాబు కుట్రలను, కుతంత్రాలను ముందే గ్రహించిన సీఎం వైఎస్ జగన్ ఏడాది క్రితమే వైనాట్ 175 వ్యూహంతో పార్టీలో సరికొత్త జోష్ నింపి ఎన్నికల సమరానికి సిద్ధమన్నారు. 4 సిద్ధం సభలు నిర్వహించి పార్టీ శ్రేణులను అన్ని విధాల జైత్రయాత్రకు సిద్ధం చేశారు.